और सीधे इस वक्त नाज़रीन आपको आंध्र प्रदेश के गुंटूर लिए चलते हैं, जहां पर वज़ीर आज़म नरेंद्र मोदी एक रैली से खिताब कर रहे हैं। మన ప్రభుత్వం దీనిలో ఉజ్వల పథకం కింద ఇచ్చాము. ఇప్పటికే 6,25,00,000 మందికి ఇటువంటి ఉచిత కనెక్షన్లు ఇవ్వటం జరిగింది. గత 55 సంవత్సరాల్లో కేవలం 12 కోట్ల గ్యాస్ కనెక్షన్లు ఇవ్వటం జరిగింది దేశవ్యాప్తంగా. గత 4.5 సంవత్సరాల్లో దాదాపుగా 13 కోట్ల కనెక్షన్లను ఇవ్వటం జరిగింది. 55 సంవత్సరాల్లో కాంగ్రెస్ ఇతరులు చేయండి ప్రధాని గారు 5 సంవత్సరాల లోపే చేశారు. साथियों, जिन लोगों ने देश को धुएं में जीने के लिए छोड़ दिया था, वो अब देश में झूठ का धुआं फैलाने में जुटे हैं. झूठ की बुनियाद पर महामिलावट का खेल खेलने में लगे हैं. संगत का असर ये है कि यहां के मुख्यमंत्री जी भी आंध्र प्रदेश के विकास के विजन को भूलकर मोदी को गाली देने की कंपटीशन में कूद गए हैं. ఇక్కడ ఈ పార్టీలు ఎలాగైతే ప్రజల్ని మహిళల్ని ఒక కలుషిత వాతావరణంలో వదిలేశారో, వారికి కనీసం సరైనటువంటి వంట గ్యాస్ ని ఇవ్వలేదు, వారు ఈ రోజున నా పైన గాని ప్రధాని గారి పైన ప్రభుత్వం పైన అబద్ధాల ప్రక్రియ అబద్ధాల ప్రచారం దేశవ్యాప్తంగా చేస్తున్నారు. మహా కూటమి పేరుతో మహా మోసం చేస్తున్నారు. ఇది చాలా కలుషితమైనటువంటి కలయిక, పార్టీల కలయిక. వీరి జాబితాలో ఇక్కడ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా చేరారు. ఆయన నన్ను తిట్టే జాబితాలో చేరి ఇక్కడ ప్రజల అభివృద్ధిని, ఇక్కడ వికాసాన్ని పూర్తిగా విస్మరించారు. साथियों, उन्होंने वादा किया था कि आंध्रा के इंफ्रास्ट्रक्चर का टर्न अराउंड करूंगा, लेकिन खुद ने ही यू टर्न ले लिया. ఇక్కడ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు నాతో అనేక సందర్భాల్లో ఇక్కడ మౌలిక వసతుల్ని గొప్పగా మారుస్తానని, వాటిని తీర్చిదిద్దుతారని, వాటిని మారుస్తానని చెప్పి ఆయనే మారిపోయారు. వాటిని